ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇవాళ కూరగాయలు, పళ్ళు వీటి గురించి మాట్లాడాలనిపించింది. లాస్ట్ టైం మీరు ధాన్యాల గురించి చెప్పారు మనకి. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడున్న కూరగాయలు మనకి ఏ ఆకుకూరలొచ్చినా మన ఇంటికి బండి తీసుకొని వస్తాడండి. కొన్ని ఏరియాస్‌లో. కొన్ని చోట్ల మనం సూపర్ మార్కెట్‌కెళ్ళి కొంటాం. కానీ ఏదేమైనా తళతళలాడుతూ కనిపిస్తాయి కొన్ని కానీ, వాటి తాలూకు న్యూట్రిషనల్ వాల్యూ ఉందంటారా? మనం ఈరోజు ఏదైతే డైట్ ఫైబర్ అంటున్నామో, ఆ డైట్ ఫైబర్ అంతా మనకి కూరగాయల ద్వారా రావాలి ఎక్కువ భాగం. పీచు పదార్థం కావచ్చు, సాల్యుబుల్ ఫైబర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. ఇవన్నీ మనకి కూరగాయల ద్వారా రావాల్సి ఉన్నది ఆహారంలో. మన ఆహారంలో మార్పుల వల్ల అధిక ఉత్పత్తి కావచ్చు, ఇంట్లో గార్డెన్ కొరబడడం కావచ్చు. దీనివల్ల ఈ కూరగాయలు దొరకడం అనేది లోపం జరుగుతుంది. దానివల్ల మినరల్ లోపం ఉంది ఆహారంలో. కాబట్టి ఈ కూరగాయల గురించి శ్రద్ధ పెట్టాలి అందరూ. ఆకుకూరలు తినాలి అని అందరూ అనుకుంటారు కానీ సిటీలో అందరికీ భయం, ఎటువంటి నీళ్ళతో పండించారో ఎలా అయిందో. అయితే ఆకుకూరల విషయంలో అయితే ఇంటి దగ్గర పండించుకోవాలి. అయితే మనకి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పండించిన తర్వాత కూడా కొందరు అది తడతడలాడటానికి స్ప్రే చేయడము, రకరకాల పద్ధతులు పాటించడం, మాల్ ప్రాక్టీసెస్ వల్ల కూడా వినియోగదారుడికి అది నష్టం జరుగుతుంది. కాబట్టి కూరగాయల విషయంలో నాటు విత్తనాలని ఎవరింటికాడ వాళ్ళు పండించుకోవడం అనేది ఒక ప్రాక్టీస్ అయితే అందరూ చేయాలి. అపార్ట్మెంట్ కల్చర్ కదా సురేందర్ గారు, అందరికీ అసలు ఈ వెసులుబాటు ఉండట్లేదు. ఏం చేయొచ్చు చెప్పండి? అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా బాల్కనీలు 2, 3 ఒకటో ఉంటాయి, లేదంటే టెర్రస్ ఉంటుంది కొందరికి. అట్లీస్ట్ ఒక బాల్కనీలో అయినా 2 feet by 3 feet ప్లేస్ ఉన్నా సరే షెల్ఫ్స్ లాగా పెట్టుకొని అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అయినా కూరగాయలు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అన్ని రోజులు దొరుకుతుందని నేను అనలేను, బట్ కొంతవరకు అది చేయొచ్చు. ఇంకొకటి షేరింగ్ చేసుకోవడం, అంటే నేను ఒకటి పండిస్తే పక్క వాళ్ళు ఒకటి పండిస్తారు కదా, అట్లా నా సర్కిల్లో 10 మంది ఉన్నారనుకోండి, షేరింగ్లో కూడా కొంత నేను అది సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కొంత చేసుకోవాలి. నాటు విత్తనాల వరకు అయితే మేము సేవా ఆఫీసులో అందుబాటులో పెట్టాం. చిన్న ప్యాకెట్ ఉంటుంది, 20 రూపాయలు మాత్రమే. అది ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గింజల నుంచి మళ్ళీ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా నాటు విత్తనాలు ఉన్నాయి. నాటు విత్తనాలు రైతు వేసే పరిస్థితి లేదు కూరగాయల విషయంలో. ఎందుకంటే హైబ్రిడ్ ఒక సైజు, ఒక యూనిఫామ్ షేపు సైజు ఉండటం వల్ల కన్జ్యూమరు వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా నాటు విత్తనాలతో కూరగాయలు పండించినా అవి తీసుకోవడానికి కన్జ్యూమర్స్ విషయంలో ఎలా ఉందంటే అవి చిన్నగా ఉండొచ్చు, పొట్టిగా పొడవుగా ఉండొచ్చు, అందరూ పెద్దవే ఏరుకుంటారు. సో ఇట్లా చేస్తున్న క్రమంలో నాటు విత్తనాలు వేసిన రైతులు దాన్ని మార్కెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అదే ఎవరింటి దగ్గర వాళ్ళు పండించుకుంటే వాళ్ళే తింటారు. కాబట్టి ఇది చేసుకోవాల్సిన పని. అయితే ఈ నాటు విత్తనాలు మనకి వేసినప్పుడు వాటి తాలూకు గ్రోత్, మరి వాటికి ఎరువులు ఏమైనా వేయాలా మళ్ళీ అదనంగా? నాటు విత్తనాలకి సహజంగా ఎరువులు ఏదన్నాయో అది చాలా సూటబుల్. నాటు విత్తనాలకి వేరే కెమికల్ ఎరువులు అంతగా సూటబుల్ కాదు. అలాగే ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో వాటికి కెమికల్ ఎరువులు బాగా పనిచేస్తాయి. అయితే దానికి మోర్ ప్రోన్ టు డిసీజెస్, ఏమైనా కాలామిటీస్ వచ్చినా కానీ లేకపోతే చిన్న చిన్న చేంజెస్ వచ్చినా వెదర్లో త్వరగా రోగాలు, చీడపీడలు వ్యాప్తి చెందుతాయి హైబ్రిడ్ విషయంలో. నాటువి అయితే తట్టుకుంటాయి. ఓహో, అది పెద్ద తేడా. నేను ఆపోజిట్ అనుకున్నాను. లేదు, నాటువి తట్టుకుంటాయి, హైబ్రిడ్ తట్టుకోలేదు. అయితే నాటువి అవునండి ఉత్పత్తి విషయంలో తక్కువ రావచ్చు, బట్ అందులోంచి వచ్చిన అదంతా విలువైనది, ఔషధం లాగా చాలా విలువైనది అనమాట. మనం వారంలో 1-2 సార్లు అవి తిన్నా కూడా మనకు కావాల్సిన మినరల్స్, డైట్ ఫైబర్, ముఖ్యంగా మనకి ఆహారం ద్వారా అంతా రిఫైన్డ్ ఫుడ్ ఉండడం వల్ల డైట్ ఫైబర్ అని అందరూ ఆలోచిస్తున్నాము. రోజు అందరూ వాళ్ళ ఆహారంలో అది మిస్ అవుతుంది. కూరగాయల ద్వారా ఇప్పుడు బెండకాయ తిన్నాం అనుకోండి, అది డైట్ ఫైబరే. వంకాయ డైట్ ఫైబరే, ప్లస్ మినరల్స్ ఉంటాయి. ఆకుకూరలంతా డైట్ ఫైబరే. సో ఇవన్నీ మనకు అందుతాయి సహజంగా. సో సార్, ఇప్పుడు మనకి ఒకవేళ కూరగాయలు తప్పనిసరిగా కొనుక్కున్నాం, 2 సార్లు పండించుకున్నాం, 6 సార్లు కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న టైంలో వాటిని ఎలా కడగాలి? ఎందుకంటే చాలా సందర్భాల్లో రకరకాలుగా నిల్వ పండించే విధానంలో కొన్ని జరుగుతూ ఉంటుంటే వచ్చిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత నిల్వ ఉండడానికి లేకపోతే ఇంపుగా ఉండడానికి కొన్ని కలిపే పరిస్థితి ఉంది. ఉదాహరణకి వ్యాక్సింగ్ చేస్తారు కొన్ని పళ్ళ మీద, కొన్ని అలా చేసే పరిస్థితి ఉన్నది. టొమాటోస్ మీద ఎర్రగా అలా నిగనిగలాడడానికి మనం చాలా భయంకరం అది. అవును. అయితే వీటికి మన వరకు ఉన్నది చేయగలిగింది ఏంటంటే ఏదైనా తేగానే సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం, గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కూరగాయలని కట్ చేయకుండానే ఆ హోల్గా ఉన్నదాన్నే చక్కగా ఒక 5 నిమిషాలు వేడి నీటిలో సాల్ట్ అంటే 1 లీటర్కి సుమారుగా ఒక 3 గ్రాములు 5 గ్రాములు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి దాంట్లో సోక్ చేయాలండి. ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఇంట్లో కనుక అగ్నిహోత్రం వేసినట్లయితే పిడకగాల్సిన బూడిద ఉంటుంది. ఆ బూడిదని కూడా పట్టిస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. సో బూడిద కూడా ఇలా మనకి ఆ కెమికల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. చక్కగా ఆ కెమికల్స్ని తీసుకుంటుంది.
దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. సో ఈ బూడిదని మనం నీళ్ళల్లో వేసుకుని కూడా మనకి ఈరోజు చాలామంది ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. పిడకలు కాలిస్తే వచ్చే బూడిదని వస్త్రదాళితం చేసుకుంటే ఆ బూడిదని మనం లీటర్కి ఒక అర స్పూన్ అలా వేసుకుంటే ఇప్పుడు ఆర్ఓ వాటర్ రకరకాలుగా తాగుతున్నారు, మినరల్స్ కంప్లీట్గా ఉండకపోవచ్చు. సో దీనివల్ల వస్తుంది. అలాగే ఇదే బూడిదని మనం కూరగాయలని శుద్ధి చేసుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మీ సేవ సంస్థలో అమ్ముతారా? ఇది అమ్ముతాం అనే దానికంటే పిడకలు ఉంటాయండి మా దగ్గర. పిడకల్ని కాల్చుకుంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనకు ఆవు ఉందనుకోండి, ఆవు వ్యర్థం ఉంది, పిడక చేసుకుంటే దాంతో చక్కగా తీసుకోవచ్చు. ఒక పిడక కాలిస్తే వారం రోజులు సరిపడా యాష్ మనకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని అలా వాడుకోవచ్చు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.